Praise the Lord. Today, June 5th, 2025. Thursday. ఈ వీడియోకి బృందావనమది అందరిది అని నేను పాడట్లేదు. బృందావనంలో చల్లటి గాలి అన్నమాట. ఆస్వాదించాను ఇవాళ. అర్థం అదే అన్నమాట. బృందావనంలో చల్లటి గాలి. ఈరోజు చాలా సంతోషంగా ఈ బృందావనం నుండి నేను వించిపేట వెళ్తున్నా. అదేంటంటే ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. యేసు 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణమానందం, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగిదం. ఆత్మీయ యాత్ర, ఇది ఆనంద యాత్ర. ఎందుకంటున్నానంటే బృందావనం అంటారే, అది ఎంత గొప్పగా ఉంటుందో తెలీదు. ఆ బృందావనం నుండి నేను ఆత్మీయ యాత్ర సంతోషంగా వెళుతున్నా. ఒక గృహాన్ని దర్శించి ఆ గృహం అందులో నివసించే వాళ్ళు ఆశీర్వాదకరంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఆశీర్వదించి వెళ్తున్నాను. అయితే ఈ సందర్భంలో ఎప్పుడో నా దగ్గర మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఒక మనిషి ఏలూరు నుండి నా దగ్గర కొంత ఫోన్పే పంపమని అంటే, నా దగ్గర ఇంత 1000 లక్షలు లేవండి. కానీ ఆ అడిగే విధానాన్ని చూసి ఆ ఆడబిడ్డ యొక్క బాధ చూసి పంపాను. ఆ తర్వాత నా జోలికి రావడం మానేసింది. నా ఫోన్ నెంబర్ ఏమో బ్లాక్ లిస్ట్లో పెట్టింది. వేరే నెంబర్లో నుండి ఫోన్ చేస్తుంటే జవాబు అయ్యబట్లా. ఆఖరికి ఈ స్థలంలో వచ్చిన తర్వాత మాత్రం నేను వేరే ఫోన్ నుండి ఆమెకు ఫోన్ చేసి, అమ్మా ఇది నీకు తగుదా, నేను వయసు పైబడ్డ పెద్దవాడిని, రెండవది అభిషేకింపబడ్డ దైవ సేవకుడిని, ఇది నీకు తగునా, నేనే దొరికానా నీకు మోసం చేయటానికి అనగానే దేవుడు నా విషయంలో స్పందించి ఆమె చేత తిరుగు పంపించే ఏర్పాటు చేశాడు. ఇది మరి సంతోషమే కదా. అసలు ఆ మనిషి ఇవ్వను అనేసి ఏకంగా నా పేరు బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది. ఫోన్లు చేస్తుంటే ఎత్తట్లా. ఇది ఒకటి. తర్వాత చెప్పానుగా బృందావనం లాంటి వాతావరణం. ఆ బృందావనం లాంటి వాతావరణంలో చల్లగాలి ఆస్వాదించి తిరిగి నా నివాస స్థానం వించిపేటకి వెళుతున్నాను. మరొకసారి చెప్తున్నా, ఈరోజు జూన్ 5వ తారీఖు 2025వ సంవత్సరం గురువారం. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని యేసు నామములో ఖచ్చితంగా దీవించునుగాక. ఈ వీడియో చిత్రీకరించిన బిడ్డను దేవుడు ఉన్నత చదువులు చదివించి ఆమెను దీవెనకరమైన భవిష్యత్తులో నడిపించునుగాక. యేసు నామములో దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.